సమస్యలు అలా నన్ను కృంగదెత్తున్నాయి, తగ్గించేస్తున్నాయి. ఎవరన్నారు? నీ 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 శ్రమ మేలు కొరకని గ్రహించు. హల్లెలూయా. ఓ చిన్న ఉపమానం చెప్పనా మీకు? స్తుతి చెప్పగలరా? గట్టిగా చెప్పండి. ఒక రాజుగారి దగ్గర ఒక మంత్రి గారు ఉండేవాడట. ఆడెప్పుడు ఏమంటాడంటే, ఏదైనా ఒక సమస్య వస్తే రాజా భయపడొద్దు, అది మన మంచి కొరకే. ఎవరికైనా ఒక దెబ్బ తగిలితే భయపడమాక, అది నీ మంచి కొరకే లేవాయ్ అంటుంటాడు. ఎవరు ఊత పదం. చివరికి రాజుగారికి ఒక రోజున బొట్టకు నీళ్ళు కింద పడిపోయిందంట. రక్తం వస్తుంది, రక్తం అంతా చిమ్మిచ్చి కొడుతుంది. హాలీలో వచ్చి అయ్యో 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 అంటుంటే ఈయన గబగబ వచ్చి కచ్చిపు దుడుతూ ఆ క్లాత్ దుడుతూ ఏమన్నాడంటే, రాజా దిగులు పడమాక, ఇది నీ మంచి కోసమే జరిగింది అన్నాడు. రాయ్, నా బొటన వేలు దిగిపోయి నేను చేస్తుంటే ఇది నా మంచి కొరకు అంటావా? నువ్వు నా కళ్ళ ముందు కనపడకూడదు, ఈయన తీసుకెళ్ళి కారాగారంలో బంధించండి అన్నాడు. ఆ మాట నోట్లోంచి రావడం ఆలస్యం. సుప్రీంకోర్టు తీర్పు లాంటిది కదా రాజుగారి మాట. తక్కువనొచ్చేసి ఇద్దరు రాజభటులు పట్టుకొని కాళ్ళుదలు కట్టేసి కారాగారం చీకటి గదిలో బంధించేశారు. ఈ రాజుగారికి కొద్ది రోజులు ఆయన తర్వాత తగ్గిపోయింది, పుండు మానిపోయింది, హ్యాపీగా ఉన్నాడు. ఆయన తనకు ఒక అలవాటు ఉంది, వేటకెళ్ళడం అడవికి, జింకలో దుప్పులో కొట్టుకోవడం. అక్కడికి వెళ్ళేసరికి ఆ దుప్పి కనపడలేదు, కానీ ఈయన వెళ్ళి అడవి మనుషుల మధ్యలో చిక్కుపోయాడు. వాళ్ళకి చిక్కాడు. వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు కట్టేసుకుని తీసుకుని వెళ్ళి గూడెంలో కట్టేశారు. గూడెంలో కట్టేసి వాళ్ళు పెద్దగా చెబితే వాళ్ళ పెద్ద ఏమన్నాడంటే, మన తల్లికి, అడవి తల్లికి చాలా కాలమైంది మనం నరబలిచ్చి, ఈ అబ్బాయి దొరికాడు కాబట్టి యవనస్తుడు చక్కగా రాజుగారు మంచి యుక్త వయసులో ఒక 40 ఏళ్ళు మంచి వయసులో ఉన్నాడు కుర్రోడు, ఈయన ఇచ్చేద్దాం, బలిచ్చేద్దాం, సిద్ధపరచండి, రేపు పొద్దునకి బలికన్నారట. గుండె పగిలిపోయింది. పొద్దున్నే శుభ్రంగా పసుపు నీళ్ళు చల్లారు, స్నానం చేపించి పసుపు నీళ్ళు చల్లి గొర్రెపోతును ఊరేగించుకున్నట్టు ఊరేగించి తీసుకుని వెళ్తున్నారు. టంకనకర నక్కనకర టంకనకర నక్కనకర నక్కనకర అని వెళ్తుంటే ఓ ఎగురుకుంటూ వెళ్తున్నారు. నరబలి కొరకు ఇండి సిద్ధపరుస్తున్నాడు. ఒకసారి ఆలోచించుకొని భార్య పిల్లలని రాజ్యాన్ని గుర్తు చేసుకొని ఏడ్చేస్తున్నాడు. ఏడ్చినా వాళ్ళు ఒప్పుకోరు కదా, మూఢనమ్మకాలు. బలి ఇవ్వాలి కదా దేవతకి. దగ్గరికి తీసుకెళ్ళి బలిద్దాం అనుకునేసరికి ఆ సింహాసనం మీద కూర్చున్న ఇంకొక పెద్ద ఆ బలిచ్చేటువంటి అందరికీ ఒక యాజకుడు ఎవడో ఉంటాడు కదా, అతను వచ్చి అరే ఒకసారి ఈడ అన్ని అవయవాలు కరెక్ట్గా ఉన్నాయో లేవో పరీక్షించిన తర్వాత తల్లికి బలి ఇవ్వండి అన్నాడు. అని కిందకు వచ్చి చూస్తే అంతా బాగానే ఉంది, కానీ ఒక బొట్టను వెళ్ళలేదు. ఈ కుంటోడిని ఇవ్వకూడదలా, వంకరదాన్ని పిచ్చిదాన్ని ఇవ్వకూడదు, దేవతకి పరిపూర్ణమైన దాన్నే ఇవ్వాలి, ఈడొద్దన్నాడట. మీకు ఏమన్నా అర్థమైందా? మన వాళ్ళు ఏమిస్తారు? ఏ కోడికి కుంటిదో ఇది బతికితే పేపు కొరకే, ఎవడ పనికిరానో వాడో ఈడు కానీ అట్లా గట్టా మీరు సరి చేసుకుంటే ఆ తండ్రికే నాయన. పనికిరాని అన్ని దేవుడికి ఇవ్వడానికి మొక్కుబళ్ళు చేసుకునే వాళ్ళు మన దగ్గరే ఉన్నారు. అంటే మన దగ్గర అంటే క్రైస్తవులం ఉన్నారు. వీడు వద్దు అనగానే వెంటనే మంత్రి గారు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఆహా, ఆ రోజు నా బొటన వేలు తెగిపడినప్పుడు మంత్రి ఏమన్నాడు? రాజా భయపడొద్దు, ఇది నీ మంచి కొరకే. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన వెంటనే ముందు మంత్రిని రిలీజ్ చేయాలని ఎట్లా కట్టి ఇంటికి చేరుకున్న తర్వాత వెంటనే మంత్రి గారిని రిలీజ్ చేశాడు. మంత్రి గారు వచ్చాడు, స్నానం చేసి శుభ్రంగా మంచి బట్టలు వేసుకొని మళ్ళీ తన పదవిలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత మంత్రి, ఆ రోజు నువ్వు ఎంత మంచి మాట అన్నావయ్యా, ఓ ప్రవచనం లాగా పనిచేసింది. ఆ రోజు నా బొట్టన వేలు తెగిపోతే నువ్వు ఇది నీ మంచి కొరకే అన్నావు కదా, నేను ఎందుకు అనుకొని నేను అపార్థం చేసుకొని జైల్లో పెట్టించాను. కానీ ఆ బొట్టన వేలు పోవడం వల్లనే నా మెడకాయ మీద తలకాయ ఉందయ్యా మంత్రి, లేదంటే ఆ దుర్మార్గులు నా తలకాయ తీసేసేవాళ్ళేనాయా, చంపేసేవాళ్ళే. అంటే నేను చెప్పాను కదా సార్, దేవుడు ఏది చేసినా మన మేలు కొరకే, మంచి కొరకే చేస్తాడని. అవునాయా? అవును. చేయని నేరానికి 2 సంవత్సరాల నుండి జైల్లో ఉన్నావు. నువ్వు వెళ్ళేటప్పుడు ఏమన్నావు? రాజా మీరేం బాధపడమాకండి, ఇది నా మంచికే అని వెళ్ళావు. నీకేం మంచి జరిగిందో? నీకేం మంచి జరిగింది? 2 సంవత్సరాలు కారాగారంలో ఉన్నావు, చీకట్లో ఉన్నావు.
చెప్పకూడదు తిన్నావు. ఏంటో ఎలా నీకు మంచి జరిగిందంటే, రాజా నీకంటే నాకే మంచి మేలు జరిగింది అన్నాడట. ఎలా? మనిద్దరం చిన్ననాటి స్నేహితులమా? నువ్వు వేటకెళ్తే నన్ను తీసుకెళ్తావా? ఇద్దరం కలిసి వెళ్తావా? అక్కడ ఇద్దరం కలిసి వాడు నువ్వు తప్పిపోయినట్టు నేను కూడా తప్పిపోతానా? ఆ దుర్మార్గులు మనల్ని ఇద్దరిని పట్టుకొని వెళ్తారా? ఇద్దరు కలిసి బలివ్వడానికి తీసుకెళ్తారా? ఒకవేళ నిన్ను పరీక్షిస్తారు, నన్ను పరీక్షిస్తారా? నీకు బొట్టన వెళ్ళలేదని నిన్ను ఇడిచిపెడతారా? నాకు అన్ని ఏళ్ళు కరెక్ట్గా ఉన్నాయి, అన్ని అవయవాలు కరెక్ట్గా నన్ను వేసేస్తా. అందుకని దేవుడు నన్నేమో జైల్లో దాచిపెట్టాడు, నీకేమో బొట్టన వేలు తీసేశాడు. బొట్టన వేలు తీసి నీవి తలకాయని కాపాడితే నన్ను జైల్లో పెట్టి నన్ను భద్రపరిచాడు దేవుడు. మనం మేలుకే చేస్తాడండి దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మనకి ఏది చేసినా మేలే? హల్లెలూయా. చిన్నదానికి పెద్దదానికి ఏడవమాక. నా తండ్రి ఉన్నాడు, ఆయన నాకు మేలే చేస్తాడు. నా తండ్రి నన్ను ఎప్పుడు నాశనానికి అప్పగించేవాడు కాదు. నా తండ్రి నాకు కావాల్సినన్ని ఇస్తాడని నిరీక్షించండి. నా తండ్రి నాకు ఉపకారం చేస్తాడు. పిల్లలు ఎవరైనా తల్లిదండ్రుల మీద అనుమానం పడతారా? మా అమ్మ అటు తీసుకెళ్తున్నా, చంపేసిద్దామో, గొంతు బిసికేసిద్దామో అలా అనుకుంటారా? వాళ్ళ నాన్నుంటే ప్రపంచమంతా లేకపోయినా వాళ్ళ నాన్న అమ్ముంటే చాలు, బతికేస్తారు పిల్లలు. నీ దేవుడు నీకు తోడున్నాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి.